బన్నీ హరి ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్. భయమవుతుంది. హలో మామ అందరికి. ఈరోజు చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న పులికొండు రాక్ మౌంటైన్ కి అయితే వెళ్తున్నాం మన రాజంపేట నుండి. ఇక్కడ నుంచి 145 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే 10:30 అలా అవుతుంది. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. బైక్ లో వచ్చి 3 hours 40 minutes అని చూపిస్తుంది. సో ఇకైతే బయలుదేరదాం మనం. ఇప్పటికి టైం చాలా ఎక్కువ అయిపోయింది. మార్నింగ్ కొద్దిగా వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది. ఇప్పుడైతే తొందరగా అయితే బయలుదేరదాం. సో మనం పెట్రోల్ పట్టించుకునే దానికైతే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పెట్రోల్ అయితే పట్టించేసుకున్నాం. వెళ్ళేటప్పుడు మాత్రం హెల్మెట్ వేసుకొని దూరబారాలి. వెళ్ళేటప్పుడు మనమైతే మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో గైస్, మనమైతే 145 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ రాక్ మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము అక్కడ 10:30కి బయలుదేరినాము. ఇక్కడ రావడానికి మాకు 2 అయింది. సో ఇకైతే మనం లేట్ లేకుండా పైకి వెళ్ళేసి మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం మర్చిపోద్దండి. స్కిప్ చేయకుండా చూడండి. మీరు దగ్గరకు వచ్చి చూసినట్టుగానే ఉంటుంది. ఓకే, మొత్తం క్లారిటీగా చూపిస్తాను, వచ్చి చూసేయండి. ఇకైతే మనం పైకి వెళ్ళిపోదాం. ఓకే, సో కొండ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీరు కింద నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. ఇది మొత్తం 1000 feet అంట. సరే చూద్దాం. ఇంకా స్టార్టింగ్లో ఎట్లయితే స్టెప్స్ ఉంటాయి అట్లానే ముందుకు వెళ్తూ ఉండాలి. దారి అయితే సరిగా లేదు కానీ కొద్దిగా పైకి ఎక్కిన తర్వాత బాగా స్టెప్స్గా బాగుంది ఎక్కడానికి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చూసేయండి. చాలా బాగుంది. మనం వెళ్ళేటప్పుడైతే మనకి సపోర్ట్ కోసం ఇట్లా ఐరన్ రాడ్స్ కూడా పెట్టుకుంటారు. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. గాలి అయితే ఎక్కువగా వేస్తుంది. అందరూ వస్తూనే ఉంటారు. చాలా సేఫ్టీగా జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడి నుంచి అయితే ఇది చూడండి. ఇదే దారి, ఇట్ల నుంచే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడైతే వినాయక స్వామి ఉన్నాడు. ఇక్కడైతే దేవుళ్ళు ఉంటారు చూడండి. సాయిబాబా గారు ఉంటారు. ఇక్కడి నుంచి వ్యూ చూస్తే గుండె పగిలిపోతుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా గేట్ ఉంటుంది ఇంకా పైకి వెళ్ళడానికి. చాలా జాగ్రత్తగా రండి. ఇక్కడైతే కొద్దిగా జారుతుంది. కొద్దిగా సేఫ్టీ అనేది తక్కువ. జాగ్రత్తగా చూసుకొని నిదానంగా రావాలి.
చాలా జాగ్రత్తగా రావాలి. సపోర్ట్ ఉంటుంది కానీ దాని మీద ఎక్కువగా నమ్మకాలు పెట్టుకోకుండా ఇట్లా తగులుతుంది. వంకొని రావాలి, చాలా జాగ్రత్తగా రండి. మీరు ఒకవేళ రావాలనుకుంటే చాలా సేఫ్టీగా చూసుకొని నిదానంగా రావాలి. ఓకే, కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఇట్లా ఇంకా పైకి వెళ్ళేదానికి ఇట్లా స్టైర్ కేసెస్ ఉంటాయి. సో మనం చిన్నగా నిదానంగా పట్టుకొని ఇట్లా ఎక్కుతూ వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ఐరన్ రాడ్స్ని నమ్ముకొని ఎక్కువగా పట్టుకోకుండా చాలా జాగ్రత్తగా రండి. ఇంకా కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటది స్టెప్స్, ఇందో ఎట్లుంటది పైకి ఎక్కేదానికి. బైక్ ఎక్కగా మొబ్బు వస్తుందంట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా భయంగా ఉంది. ఇలాంటి అడ్వెంచర్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ భయం అవుతూ ఉంటది. చూడండి ఎలా ఉందో, చాలా జాగ్రత్తగా రావాలి. మనిషి ఒక్కడే పట్టే అంత సందు ఉంటది, ఒక్కడే పట్టే అంత. ఇప్పుడు ఇట్లా ఇట్లా చూసుకుంటే చూడండి అలా ఉంటది. ఇక్కడైతే కొద్దిగా భయంగా ఉంది. సో మనం పైకి అయితే వెళ్దాం. పైనుంచి మంచి చేతి నన్ను భయపెడుతున్నాడు. మళ్ళీ కొద్దిగా దూరం వచ్చిన స్టెప్స్, చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. ఆయన వెళ్తున్నాడు, చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. గాయస్ చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే. చాలా జాగ్రత్తగా రావాలి. ఎవరైనా ఏజ్ బారైన వాళ్ళు, అంటే ఎక్కువగా నా చెప్పు అయితే పడిపి, కాలుకి చెప్పు అయితే పడిపి అక్కడ పడింది. ఓ గాడ్, ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళాలి నేను. భయంగా ఉంది. అసలు ఎలా చేశారు ఇక్కడ అనేది తలుచుకుంటుంటేనే భయం అవుతుంది. ఫైనల్లీ ఇప్పుడైతే మళ్ళీ పైకి ఎక్కాలి. చిన్న చిన్నవే, చాలా చిన్నవి, అంటే ఒక 2 feet, జస్ట్ 2 feet ఉంటుంది స్టెప్. చాలా జాగ్రత్తగా రావాలి గాయస్. నాకైతే గుండెలు అయితే భయం చాలా ఉంది. మధ్యలో ఇట్లా ఇక్కడ చాలా మబ్బు ఉంది. సో మనం ఫ్లాష్ అయితే వేసేసుకుందాం. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అస్సలు ఏం కనపడటం లేదు, లైట్ లేకపోతే అసలు కనపడదు. ఈయన మా చిచ్చా అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ కొద్దిగా బెండ్ అయ్యి పడుకొని పోయినట్టు పోవాలి పైకి. ఇక్కడ కరెంటు వైర్స్ కూడా ఉన్నాయి. సో కొద్దిగా భయం అవుతుంది. నేను ఓకే కనపడుతున్నా లైట్గా. సో నాకు స్టెప్స్ ఏం ఫ్లాష్ అయితే వేద్దాం. సో ఎవరైనా వస్తే మాత్రం మనం పక్కన సైడ్గా ఉండాలి.
ఇద్దరు కలిసి అయితే వచ్చేదానికి లేదు. సో మనం కొద్దిగా అయితే పైకి అయితే వచ్చేసినాము. మళ్ళీ ఇక్కడ స్టెప్స్ గ్రీన్ కలర్ పై వరకు. సో ఇంకా ఫైనల్లో అక్కడే అనుకుంటా. సో ఇకైతే మనం పైకి అయితే వెళ్దాం. సో మనమైతే ఫైనల్గా కొద్దిగా పైకి అయితే వచ్చేసాము. ఇంకొకటి బ్రిడ్జ్ మాత్రం ఐరన్ బ్రిడ్జ్ ఉంది. మొత్తం మంచుతో ఉండటం వల్ల సరిగా కనిపించడం లేదు మీకు. ఇక్కడ కొండకైతే దేవుడి నామం అయితే వేశారు. సో ఇంకా పైన ఈ పైన అయితే టెంపుల్ ఉందంట. సో ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి తర్వాత కిందకి వచ్చి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఉంటాయి. ప్రతి క్షణం భయంతో అడుగు వేయాలి, లేకపోతే చెప్పనక్కర్లే. అక్కడి నుంచి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలి అంతే. ఇంత కష్టపడి వస్తూ ఉంటే వీళ్ళేమో రీల్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఇక్కడైతే ఇక్కడైతే లాకేస్తున్నారు. లోపల శివలింగం అయితే ఉంటుంది. దేవుణ్ణి అయితే చూసేస్తా. నందీశ్వరుడు. సో ఇది ఇట్లా ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళేటప్పుడు ఇట్లా పోవాలి. చాలా జాగ్రత్తగా రావాలి. నాకైతే భయం వేస్తుంది ఫుల్గా. మళ్ళీ ఇక్కడ మొబ్బుంది. నేను ఎందుకు పైకి హెల్మెట్ తీసుకొని వచ్చినాడు పట్టుకునేదానికి, లేకపోతే ఈ అమ్మాయిలు అయితే అసలు ఏమాత్రం భయం లేకుండా ఎక్కుతున్నారు. అండి ఇక్కడ చూస్తే ఇలా ఉంది. ఫుల్ భయం అవుతుంది. కింద అయితే వాళ్ళు వెళ్తున్నారు, గర్ల్స్ అయితే. వీళ్ళు భయం లేకుండా పోతున్నారు. అసలు చిన్నగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా. ఏమాత్రం మిస్ అయిపోయినా కిందనే డైరెక్ట్ కిందికి. వెనకాల నుంచి వచ్చేటప్పుడు మనకి ఇంకా ఒక చిన్న దారి కనపడుతుంది. అంటే మనం బైక్ ఎక్కడ పెట్టామో అక్కడ వరకు. ఇంకా ఎంత దూరం? దగ్గరేనా? 10 minutes. ఓకే. ఎట్లా ఉంటుంది రోడ్డు? చాలా జాగ్రత్తగా కావాలి. సో ఫైనల్ అయితే మనం అయితే కొండ అయితే దిగేసాం. ప్లేస్ అయితే చాలా బాగుంది. కాకపోతే పైకి వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా రావాలి. ఎంత జాగ్రత్తగా వస్తే అంత మంచిది. కొద్దిగా స్లిప్ అయినా కూడా అక్కడ నుండి ఇక్కడ ఉంటారు. సో జాగ్రత్తగా రావాలి. సో మనం బైక్ అయితే పెట్టిన దగ్గరికి అయితే వచ్చేసాం. పెట్రోల్ కారుతుంది. అయ్యో, పెట్రోల్ ఏమో కారుతుంది బైక్కి. సో గాయస్, ఈరోజైతే వీడియో ఇది. మా కష్టానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లస్ ఒక షేర్ చేయండి. ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే నేను తిరిగి అయితే చూపిస్తాను. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. Follow the Bunny Hari channel. Subscribe the Hari channel. Like and share, comment. థ్యాంక్ యూ గాయస్. లైక్ అయితే చేయండి. ఓకే, బాయ్ గాయస్.